వీడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా. ఖచ్చితంగా మంచోడని అయితే కాదు. ఓకే ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియో చూశారు కదా. ఈ విధంగా యాటిట్యూడ్ డైలాగ్తో మీ ఫొటోస్ పెట్టి ఇలాంటి వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను, చాలా ఈజీగా. ఓకే, సో ఇన్షాట్ ఎడిటింగ్ యాప్లో ఇలాంటి వీడియో మీరు చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ మీ దగ్గర ఉన్న 3 ఫొటోస్తో ఇలాంటి వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు మీరు ప్రీవ్యూలో చూసిన వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అందులో ఉండే ఆడియో కానీ అండ్ స్టార్టింగ్లో డైలాగ్ లిరిక్స్ కానీ సేమ్ అదే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ వీడియోని మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాల్సిందే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి. అండ్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు దాన్ని ఇన్షాట్ యాప్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఓపెన్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకసారి వీడియో మనకు ఈ విధంగా ఉంటుంది చూడండి. ఓకే, ఇప్పుడు వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వాల్యూమ్ ఆప్షన్ ఉంటుంది. వాల్యూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రా ఆడియో మీద క్లిక్ చేసుకుంటే ఈ వీడియో నుంచి మనకు సాంగ్ అనేది సపరేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం వీడియోని ప్లే చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు డైలాగ్ ఉన్న పార్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు తీసుకురావాలి. ఎక్కడి నుంచి అయితే ఈ ఫొటోస్ వస్తున్నాయో ఆ టైమింగ్ వరకు తీసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ 5.8 ఈ విధంగా ఈ రేంజ్లో తీసుకురావాలి. ఓకే, ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ వీడియోని స్ప్లిట్ చేసుకోవాలి. సాంగ్ని అలాగే ఉంచేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఇచ్చిన వీడియో నుంచి ఈ ఫొటోస్ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ని డిలీట్ చేసేయాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. టోటల్గా 3 ఫొటోస్ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఫొటోస్ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను 3 ఫొటోస్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 2 సెకండ్ చేసుకోండి ఈ విధంగా. సెకండ్ ఫోటో డ్యూరేషన్ కూడా 2 సెకండ్ చేసుకోండి. అండ్ థర్డ్ ఫోటో డ్యూరేషన్ కూడా 2 సెకండ్. ఓకే, ఈ విధంగా 3 ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 2 సెకండ్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. ఎన్ని యానిమేషన్లో ఇక్కడ జూమ్ అవుట్ యానిమేషన్ ఈ ఎఫెక్ట్ని ఇచ్చేసేయండి. దీని తర్వాత మనకి ఇక్కడ సెకండ్ ఫోటో ఉంటుంది, దీనికి కూడా జూమ్ అవుట్ యానిమేషన్ ఇచ్చేసేయండి ఈ విధంగా మొత్తం. సో ఈ విధంగా దీని డ్యూరేషన్ వచ్చేసి 1 సెకండ్ ఈ విధంగా ఉంచేసుకోండి. తర్వాత లాస్ట్ ఫోటో, దీనికి కూడా యానిమేషన్ వచ్చేసి జూమ్ అవుట్ యానిమేషన్. ఓకే, సో 3 ఫొటోస్కి కూడా అదే జూమ్ అవుట్ యానిమేషన్ ఇచ్చేసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా, ఫస్ట్ ఫోటోని కొంచెం ఇక్కడ ఈ రెండులో ఉంచేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఫోటోని కొంచెం ఇంకొంచెం జూమ్ చేసుకోండి ఈ విధంగా. ఇంకొంచెం జూమ్ చేసుకోండి ఫస్ట్ ఫోటోని ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా జూమ్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ ఫొటోస్ ఉన్న పార్ట్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా వైబ్రేట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సింపుల్గా మనకు ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ ఫ్లాష్ ఎఫెక్ట్ని, లేదా మీరు ఇక్కడ సింపుల్గా ఈ ఫ్లికర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్లికర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి, ఇది బాగుంటుంది. అండ్ ఈ ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ సింపుల్గా. దీని తర్వాత అదే పొజిషన్లో తీసుకురావాలి. మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్యామ్సెక్ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్ని కూడా ఎండ్ వరకు తీసుకురావాలి. ఇక్కడ అయితే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది చూడండి. ఖచ్చితంగా మంచిగా అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోని పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని రిజల్యూషన్ ఎంతవరకు కావాలో అంతవరకు అండ్ ఫ్రేమ్ రేట్ అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.